right? So next concept is, so heading between under notes, next concept, piecemeal. Piecemeal payments. Right now. So word నుంచి మనం అర్థం చేసుకోవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్, సో డెఫినేషన్ ఇక్కడ ఇచ్చినటువంటి హెడ్డింగ్ లో ఫస్ట్ వర్డ్ పీస్ మీల్. సో 2 words అనేది కాంబినేషన్. సో పీస్ అండ్ మీల్. పీస్ మీన్స్ parts. So the meal is divided into parts and make the payments. నేను చెప్తున్నాను నేను, the meal is divided into parts and make the payments. So generally piecemeal payments refers to payment of liabilities in case of a dissolution as and when the assets realized. సో జనరల్ డిజల్యూషన్ కాన్సెప్ట్ లో మనం ఏం నేర్చుకున్నాను? ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిజల్యూషన్ జరుగుతున్నప్పుడు ఫర్మ్ ఉన్న అసెట్స్ అన్నిటిని అమ్మేస్తుంది, సో డబ్బులు తీసుకొస్తుంది, ఆ డబ్బులతో లైబిలిటీస్ అన్నిటిని పే ఆఫ్ చేస్తుంది అని మనం నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ రైజ్ అయింది ఏంటంటే, ఇక్కడ ఒక అసెట్స్ నేను ఏవైతే రియలైజ్ చేస్తున్నానో ఆ అసెట్స్ అన్ని కూడా అట్ సింగిల్ పాయింట్ ఆఫ్ టైం, లైక్ డిజల్యూషన్ జరిగిన తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ డే నేను సేల్ చేయలేను. రైట్? ద సెల్లింగ్ ఆఫ్ ది అసెట్ ఇస్ ఏ ప్రాసెస్, ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర మిషనరీ ఉంది, ఆ మిషనరీ అందరూ కొనరు. రైట్? సో సమ్ పర్సన్ హూ ఇస్ రిక్వైర్డ్ దట్ మిషనరీ మనం ఐడెంటిఫై చేయాలి. ద పర్సన్ హూ ఇస్ ఐడెంటిఫైడ్, వాడికి మాత్రం మనం సేల్ చేస్తాం. ఇన్ సచ్ కేస్ యూ విల్ గెట్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫర్ దట్ మిషనరీ. రైట్? సో అలాగే చాలా అసెట్స్, చాలా లైబిలిటీస్ ఇమీడియట్ పేమెంట్ చేయలేము, అలాగే చాలా అసెట్స్ మనం ఇమీడియట్ రిలీజ్ చేయలేము, వాటికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. సో అలా అని చెప్పి ఇప్పుడు జనరల్లీ మనం నేర్చుకున్న డిజల్యూషన్ లో ఆ టైమింగ్ అనేది మనం మెన్షన్ చేయం. లైక్ వాట్ ఎవర్ బి ద అసెట్స్ రిలేషన్ అకౌంట్ లో మనం క్రెడిట్ చేస్తాం, వాట్ ఎవర్ బి ద లైబిలిటీస్ పెయిడ్ రిలేషన్ అకౌంట్ లో మనం దాన్ని డెబిట్ చేస్తాం. రైట్ అన్న? కానీ అక్కడ మనం డిస్కస్ చేయనన్నా ఎప్పుడు ఎసెట్ వచ్చింది, లైబిలిటీస్ ఎవరికి ఫస్ట్ పే చేసాం, ఈ పేమెంట్ ఎప్పుడు చేసాము, ఎలా చేసాము, ఎసెట్స్ ఎలా రిలీజ్ అయ్యాయి అనే విషయం మీద మనం డిస్కస్ చేయం. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్న పాయింట్ అదేనన్నా, లిక్విడేషన్ అనే చాప్టర్ మనం ఆల్రెడీ కంపెనీ అకౌంట్స్ నేర్చుకున్నాం. సీక్వెన్స్ ఆఫ్ అసెట్స్ రిలీజ్ అయిన తర్వాత వాటిని ఏ సీక్వెన్స్ ఎవరికి పేమెంట్ చేయాలని. ఇన్ ద సేమ్ వే దీనికి యాక్ట్ లేదు, కానీ సో పార్ట్నర్షిప్ ఫామ్ లో కస్టమ్ ఒక రూల్ ప్రకారం మనం పేమెంట్ అనేవి చేస్తాం. whenever the asset realized ana wait చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 4 అసెట్స్ ఉన్నాయి, ప్లాంట్ అండ్ మిషనరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఫర్నిచర్, ఇలా 3-4 అసెట్స్, స్టాక్, డెటార్, డిఫరెంట్ అసెట్స్ ఉన్నాయి. నాకు ఫస్ట్ ఏం రిలీజ్ అవుతుంది సార్? ఫస్ట్ స్టాక్ ఉంది, దాన్ని అమ్మేస్తే డబ్బులు రిలీజ్ అవుతాయి. సో డూ ఇట్, సేల్ ఆఫ్ స్టాక్. ద స్టాక్ ఈస్ సోల్డ్, అమౌంట్ రిలీజ్డ్, అండ్ దట్ అమౌంట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది రీపేమెంట్ ఆఫ్ లైబిలిటీస్. అగైన్ ఆఫ్టర్ 1 month, ప్లాంట్ అండ్ మిషనరీ సోల్డ్, amount realized, and that amount is used for the payment of liabilities. And after some date, again the land and building is sold, amount realized, and that amount will be used for payment of outside liabilities. So as and when the asset realized, it will be used for the payment of liabilities. In case of partnership, such system is known as piecemeal system. Such system is known as piecemeal system. So piecemeal payment refers to payment of liabilities in case of dissolution as and when the assets realized. So ఇది బాగుంది, ఎప్పుడు అసెట్ రిలీజ్ అయితే అప్పుడు చేస్తాము, పేమెంట్ చేయాలన్నారు. బట్ క్వశ్చన్ మార్క్. సో నా బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది ఫర్మ్ లో చాలా లైబిలిటీస్ ఉంటాయి కదా, లైక్ క్యాపిటల్ స్టార్ట్స్ ఫ్రమ్ ది అబౌవ్, liability side above starting నుంచి upper side నుంచి స్టార్ట్ చేసుకుంటే capital, and then reserves,
and then loans, partners loans, and then bank loan, creditors, outstanding expenses చాలా ఉంటాయి. లిక్విడేషన్ చాప్టర్ అయితే మన కంపెనీ లిక్విడేషన్ అయితే చాలా స్పెసిఫిక్ గా హూ విల్ బి పెయిడ్ సెక్యూర్డ్ అసెట్, సెక్యూర్డ్ లయబిలిటీ ఇది నేర్చుకున్నాం మనం. ఇన్ ద సేమ్ ఇక్కడ కూడా ఇఫ్ ఇట్ ఇస్ ఎ సెక్యూరిటీ, సెక్యూర్డ్ అసెట్ లయబిలిటీ హోల్డర్ కి పే చేస్తాం. మరి రిమైనింగ్ అందరూ కూడా అన్సెక్యూర్డ్, మరి వాళ్ళందరికీ ఎలా పే చేయాలి అంటే కనుక సో డెఫినెట్ గానా అప్పుడు మళ్ళీ క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది, ఆల్ ఆర్ అన్సెక్యూర్డ్. సో అప్పుడు మన పేమెంట్ ఎలా చేయాలి, సీక్వెన్స్ ఏంటనేది మనం మాట్లాడుకుంటే సో సీక్వెన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పాయింట్ నెంబర్ 2, సీక్వెన్స్ ఆఫ్ పేమెంట్స్. When an asset is realized, the sequence is first payoff or set aside. నన్ను జాగ్రత్తగా నేను చెప్తున్నాను, పే ఆఫ్ ఆర్ సెట్ అసైడ్. సో సెట్ అసైడ్ ఎందుకన్నాను, సో సమ్ టైమ్స్ ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి నాన్న, అవి మనకి ఎగ్జాక్ట్ గా తెలియవు, ఒకేసారి ఎంతో తెలియదు నాన్న. ఓవర్ ఏ పీరియడ్ తెలిసే అవకాశం ఉంటుంది, లైక్ రిజల్యూషన్ ఎక్స్పెన్స్ ఆర్ లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్, అవి ఓవర్ ఏ పీరియడ్ తెలుస్తాయి. అలాంటప్పుడు తెలిస్తే ఎగ్జాక్ట్ గా పే ఆఫ్ చేస్తాం. ఒకవేళ మనకి టైం పడుతుంది, ఇప్పుడు తెలియదు అనుకుంటే కొంత అమౌంట్ ని సెట్ అసైడ్ చేస్తాం, దాస్తాం. రైట్ అన్న, పే ఆఫ్ ఆర్ సెట్ అసైడ్ రిజల్యూషన్ ఎక్స్పెన్సెస్. Remuneration to partners for assets realization. సో అసెట్స్ రిలేట్ చేయడానికి కొన్నిసార్లు మన పార్ట్నర్షిప్ ఫామ్ లో అందరు పార్ట్నర్స్ అన్ని అసెట్స్ అమ్మలేరు. ఒక మిషనరీ ఉందన్న, దాన్ని అమ్మాలంటే ఒక పార్ట్నర్ వల్ల బాగా అవుతుంది. ఆ పార్ట్నర్ కాంటాక్ట్ చేయగలుగుతాడు, అందరినీ కాంటాక్ట్ చేసి నీట్ గా దాన్ని సేల్ చేయగలుగుతాడు, ఎక్కువ అమౌంట్ కి సేల్ చేయగలుగుతాడు. అలాంటి సిచ్యువేషన్ లో పార్ట్నర్ మే టేక్ రెమ్యునరేషన్ ఆర్ కమిషన్. సో ఆడికి ఇవ్వాల్సిన కమిషన్ తీసేసి రిమైనింగ్ అసెట్ ని పే ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ సీక్వెన్స్ లో సెక్యూర్డ్ లైబిలిటీస్. సో ఒకవేళ సెక్యూర్డ్ ఏమైనా లైబిలిటీస్ ఉంటే అంటే అసెట్స్ రిలేటెడ్ అండ్ మార్ట్గేజ్ లోన్, బ్యాంక్ లోన్, హైపోథికేటింగ్ స్టాక్, ఇలా మనకు చెప్తారు కదా. ఆ సెక్యూరిటీ అసెట్ మీద సెక్యూరిటీ ఇచ్చినటువంటి లైబిలిటీ ఉంటే ఆ లైబిలిటీని రీపే చేసుకోవాలి. దెన్ అన్సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లైబిలిటీస్. సో అన్సెక్యూర్డ్ లైబిలిటీస్ సార్ ప్రపోర్షనేట్ గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్సెక్యూర్డ్ అంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అన్సెక్యూర్డ్, క్రెడిటార్స్ అన్సెక్యూర్డ్, బ్యాంక్ లోన్ అన్సెక్యూర్డ్ ఉండొచ్చు. అలా మరి నెంబర్ ఆఫ్ అన్సెక్యూర్డ్ లోన్స్ ఎక్కువ ఉంటే ఏం చేయాలి సార్? సో అందుకనే అన్సెక్యూర్డ్ లైబిలిటీస్ పే ఆఫ్ చేయాలి. ఒకటి ఉంటే హ్యాపీ లేదు, డబ్బులు సరిపోలేదు. క్వశ్చన్ మార్క్ నాన్న, ఒక అసెట్ రిలీజ్ అయినప్పుడు ₹1,00,000 వచ్చినాయి, కానీ నా దగ్గర ఉన్నటువంటి అన్సెక్యూర్డ్ లైబిలిటీస్ అన్ని కలిపితే 2 లక్షలు. లైక్ క్రెడిటార్స్ 4 lakhs, క్రెడిటార్స్ 50,000, బ్యాంక్ లోన్ 2,50,000 అలా ఉన్నాయి. సో నాకు వచ్చిన రిలేషన్ 2 lakhs, నేను చేయాల్సిన సెటిల్మెంట్ 4 lakhs. మనం అప్పుడు రిలీజ్ చేయలేం, పేమెంట్ చేయలేం. మరి వీళ్ళు ఎవరికి సార్ పేమెంట్ చేయాలంటే, సో అప్పుడు చెప్తున్నాను సింపుల్ గా చేయమన్నా నాన్న, ప్రపోర్షనేట్లీ. ఏ లైబిలిటీస్ ఉన్నా ఆ లైబిలిటీస్ యొక్క అమౌంట్స్ లో ప్రపోర్షనేట్ గా ఒక రేషియోలో పంచాలి. ఆ లైబిలిటీస్ ఎలా ఉన్నాయో చూసి ఆ రేషియో కంటే పంచేయడమే. అండ్ దెన్ go on with the payment of partners loan, and finally partners capital. So general this sequence should be followed for the payment of liabilities and expenses. సరే ఈ సీక్వెన్స్ ఒక్కొక్క అసెట్ ప్రతిసారి అసెట్ చెక్ చేసుకోవాలని, ఒక అసెట్ వచ్చింది ఈ సెటిల్మెంట్ వరకు అవ్వచ్చు, ఇంకొక అసెట్ రిలీజ్ అయింది అన్సెక్యూర్డ్ వరకు అవ్వచ్చు, ఇంకో అసెట్ రిలీజ్ అయింది పార్ట్నర్స్ లోన్ దాకా రీపేమెంట్ చేయొచ్చు, ఇంకో అసెట్ రిలీజ్ అయింది క్యాపిటల్ అకౌంట్ రీపేమెంట్ చేయొచ్చు. అంటే whenever the asset realized, whenever the piece of the asset or piece of the total assets of the firm is realized, is used for the payment to settlement, payment for the liabilities. Right? This is the sequence of payments in partnership firms. And then ఈ సెటిల్మెంట్స్ అన్ని చేసేటప్పుడు లాస్ట్ ఫైనల్ ఇక్కడ దాకా మనకి ఏ ప్రాబ్లం ఉండదు.
The main issue is related with partners' capitals. For example, ఫైనల్ గా ఇవన్నీ అసెట్స్ ఎన్ని లైబిలిటీస్ పే ఆఫ్ చేసాగా నా దగ్గర ఒక 2 lakhs ఫైనల్ గా అమౌంట్ రిలీజ్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ ఇంకా ఫైనల్ బ్యాలెన్స్ మిగిలిందండి. ఈ బ్యాలెన్స్ మిగిలిన నా దగ్గర ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. one partner is having 2 lakhs and one partner is having 2 lakhs capital. కానీ నాకు ఫైనల్ గా మిగిలిన డబ్బులు ఎంతనా? కేవలం 2 lakhs. ఇది ప్రస్తుతానికి వచ్చిన అసెట్స్ ద్వారా మిగిలింది. ఇంకా అసెట్స్ ఉండొచ్చు, వాటి ద్వారా మళ్ళీ డబ్బులు కూడా రావచ్చు, అది వేరే ఇష్యూ. ఇప్పుడు ఈ 2 lakhs లో ఏకి ఫస్ట్ పే చేయాలా, బికి ఫస్ట్ పే చేయాలా అని నేను క్వశ్చన్ అడిగానే అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మా అక్షజన్ ఏం చేయొచ్చు అలాంటి సిచ్యువేషన్ లో? నా దగ్గర అమౌంట్ ఎంత రిలీజ్ అయింది ఫైనల్ గా? అసెట్ నుంచి ఎంత ఉంది? 2 lakhs. 2 lakhs. కానీ పార్ట్నర్స్ క్యాపిటల్స్ ఎంత పే చేయాలి? 4 lakhs. 4 lakhs. మరి ఇప్పుడు నేను 2 lakhs ఏకి ఫస్ట్ పే చేయాలా, బికి ఫస్ట్ చేయనా? Proportionately కానీ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆర్ క్యాపిటల్ రేషియో. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ రైజ్ అయింది కదా, వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఈ 2 lakhs నాకు ఫస్ట్ చేయమని వీడంటే, ఈ 2 lakhs నాకు ఫస్ట్ చేయమని వీడంటాడు. వీడంటాడు నేను క్యాపిటల్ ఎక్కువ పెట్టాను, నేను తక్కువ పెట్టాను, ఎలాగైనా మాట్లాడుకొచ్చాను. ఎన్నో రకాల గొడవలు వచ్చే ఛాన్స్ ఉంది. సో కాబట్టి సెటిల్మెంట్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ 2 methods under the partnership. Settlement of partner capital accounts is done in 2 ways. One is known as highest relative capital. Mute చేసేనాను. Highest relative capital method mute చేసేనాను. Second one, maximum possible loss method. సో నోట్ చేసుకున్నాను. మనం ఈ ఒక్కొక్క మెథడ్ గురించి డిస్కస్ చేయాలి. ఈ 2 మెథడ్స్ డిస్కస్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి పార్ట్నర్షిప్ లో పీస్ మీల్ సెటిల్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది టాపిక్, నోట్ డౌన్ ది నోట్స్. తొందరగా రాసుకున్నాను. చెప్పిన దానిలో ఇప్పటిదాకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ మెథడ్స్ నేను మళ్ళీ డిస్కస్ చేస్తానన్నా. ఒక్కొక్క మెథడ్ డిస్కస్ చేస్తూ దాన్ని సమస్య. ఇప్పటిదాకా చెప్పిన దానిలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. రైట్, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళొచ్చా? అలాగే డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టిన నోట్స్ లో మెథడ్ హైయెస్ట్ రిలేటివ్ capital method. సో ఈ మెథడ్ లోనే మీనింగ్ అర్థమైపోతుందా? పేర్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైయెస్ట్. సో ఇద్దరు ఉన్నారు లేదా ముగ్గురు ఉన్నారు పార్ట్నర్స్, వాళ్ళలో ఎవరికి హైయెస్ట్ ఉంటే వాడికి పే చేయాలి. ఏం హైయెస్ట్ ఉండాలి? రిలేటివ్ క్యాపిటల్. రిలేటివ్ గా ప్రపోర్షనేట్ గా చెక్ చేశాక ఎవరి క్యాపిటల్ అయితే హయ్యర్ ఉంటుందో హీ విల్ బి పెయిడ్ ఫస్ట్ అని చెప్తున్నాడు. రైట్ అన్న? సో జాగ్రత్తగా ఏం చెప్తున్నాను, యాజ్ పర్ దిస్ మెథడ్ ది పార్ట్నర్ who has the higher relative capital, that is whose capital is greater in proportion to his profit sharing ratio.
profit sharing ratio is first paid off. This method is also known as, ఇంకొక పేరు ఉందని దీనికి, also known as proportionate capital method. Proportionate capital method. రైట్ అండి, ఈ పారాగ్రాఫ్ సో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనం సమ్ డైరెక్ట్ గా చేద్దాం. సో నో మోర్ ఇష్యూస్. సో డైరెక్ట్ గా సమ్ తో పాటు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేమైనా సమ్స్ ఉంటే మీరు వర్కౌట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ముందు ఒక క్వశ్చన్ నేను నీట్ గా దీని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందు ఇక్కడ ఏం చెప్తారో ఒకసారి చదవండి. ద పార్ట్నర్ హూ హ్యాస్ ది హయ్యర్ రిలేటివ్ క్యాపిటల్, దట్ ఈస్ హూస్ క్యాపిటల్ ఈస్ గ్రేటర్ ఇన్ ప్రపోర్షన్ టు హిస్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఈస్ పెయిడ్ ఆఫ్ ఫస్ట్. Right? So illustration number 8. Illustration number 8 now. కాన్సన్ట్రేట్ చేయాలన్నా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సార్లు అడిగాడు. ఈ క్వశ్చన్ గురించి చెప్పట్లే, ఈ మెథడ్స్ లో ఏదో ఒక మెథడ్ రెగ్యులర్ గా అడుగుతూనే ఉన్నాడు. ఇదే మెథడ్ ని 10 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు, 15 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు, 20 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు, 2 మార్క్స్ క్వశ్చన్ కూడా అడగచ్చు. మీ అండర్స్టాండింగ్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం. సో కాబట్టి కాన్సెప్ట్స్ రెండు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మినిమం మార్క్స్, గ్యారంటీ మార్క్స్. రైట్? ఓవరాల్ పార్ట్నర్షిప్ నుంచి యావరేజ్ గా 25 మార్క్స్ వస్తాయి, 20 to 30 మార్క్స్ మినిమం మనకి ఉంటాయి. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి టాపిక్. రైట్. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 8. Ajay Enterprises, a partnership firm in which A, B and C are 3 partners sharing profits and losses in the ratio 4:3:3. The balance sheet of the firm as on 31st December 2011 is as below. A's capital, B's capital, C's capital, ముగ్గురు partners. B's loan, sundry creditor, building, machinery, debtor, stock, cash at bank. On balance sheet date, all the 3 partners have decided to dissolve their partnership. Since the realization of assets was protracted, they decided to distribute the amounts as and when feasible. And for this purpose, they appoint C, who was to get his remuneration 1% of the value of the assets realized other than cash at bank and 10% of the amount distributed to partners. సో ఈ రీసెర్చ్ అసెట్స్ ని అమ్మడం, రిలీజ్ చేయడం, డబ్బులు సెటిల్ చేయడం అంతా పెద్ద ప్రాసెస్. సో అంత పాపం అందరూ ఇన్వాల్వ్ అవ్వలేక సీని అపాయింట్ చేస్తారు. ముగ్గురులో సికి మరి ఎందుకు ఇచ్చారో ఇచ్చేసారు. సో సీనే డిసైడ్ చేస్తారు ఎంత కమ్మాలి, వచ్చిన డబ్బుల్ని ఎవరికి పే చేయాలి. రైట్? అందుకనే సికి ఏమి ఇస్తున్నారంట, 1% వాల్యూ ఆఫ్ ది అసెట్స్, ఎంత అసెట్ రిలీజ్ చేస్తే దాని మీద 1%. అదర్ దాన్ క్యాష్ అండ్ బ్యాంక్, ఖచ్చితంగా క్యాష్ అండ్ బ్యాంక్ వాళ్ళు చెప్పకపోయినా తీసుకోకూడదు. ఎందుకంటే క్యాష్ అండ్ బ్యాంక్ ఇది రియలైజ్డ్ అసెట్, నువ్వు కొత్తగా రియలైజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ 10% ఆఫ్ ది అమౌంట్ డిస్ట్రిబ్యూటెడ్ టు పార్ట్నర్స్. నాకు మళ్ళీ పార్ట్నర్స్ కి ఎంత ఇస్తామో దానిలో మళ్ళీ 10%. 2 విషయాలు, 2 కమిషన్లు ఉన్నాయి. ఒకటి రెమ్యునరేషన్, అసెట్స్ రిలీజ్ చేసిన దాని మీద రెమ్యునరేషన్, మళ్ళీ పార్ట్నర్స్ కి ఇచ్చే దానిలో రెమ్యునరేషన్. రైట్? అసెట్స్ వర్ రియలైజ్డ్ పీస్ మీల్ యాజ్ అండ్ పీస్ మీల్ అంటే పార్ట్ వైజ్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఉన్న అసెట్స్ ఏది అసెట్ చెప్పలేదు కానీ ఇన్స్టాల్మెంట్ చెప్పి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో ఎంత, సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్, ఫోర్త్, లాస్ట్ ఇన్స్టాల్మెంట్, ఫోర్త్ ఇన్స్టాల్మెంట్. Dissolution expenses were provided for the estimated amount of 3,000. The creditors were settled finally for 15,900. Prepare the statement showing the distribution of cash among the partners by highest relative capital method. ఫస్ట్ గా క్వశ్చన్ చదవండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేదంటే కనుక మనం సమ్ స్టార్ట్ చేద్దాం.
ఎనీ డౌట్స్? రైట్, నౌ స్టార్ట్ చేద్దాం. Illustration number 8, Unit 1. See, the payment nana మన స్టేట్మెంట్ తయారు చేయడానికన్నా ముందు ఫస్ట్ ఒక వర్కింగ్ నోట్ తయారు చేసుకోవాలి. వర్కింగ్ నోట్ నెంబర్ 1, నాకు వచ్చిన రిలేషన్ లో ఎవరికి ఫస్ట్ పే చేయాలి. పార్ట్నర్స్ గురించి మాట్లాడుతాను, మిగతా వాళ్ళ గురించి కాదు. మిగతా వాళ్ళకి సీక్వెన్స్ ఆల్రెడీ ఇచ్చాను ఇందాక థియరీ పాయింట్స్ లో. సో మాట్లాడుతుంది పార్ట్నర్స్. రైట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏం చెప్తాను. దీనికోసం మనం తయారు చేస్తామన్న హైయెస్ట్ రిలేటివ్ క్యాపిటల్ స్టేట్మెంట్. highest relative capital statement, particulars A, B, C. Sai Kiran? Yes, sir. Statement fill cheytanu. So what is the capital balances of A, B, C? 15,000, 7,500, 15,000. 15,000, 7,500 and 15,000 అంతేనా? Yes, sir. ఇక్కడ చెప్పిన క్వశ్చన్ లో పారాగ్రాఫ్ జాతి హైయెస్ట్ రిలేటివ్ క్యాపిటల్ మెథడ్ లో ఏం చెప్తారు? పార్ట్నర్ హ్యాస్ ది హైయెస్ట్ రిలేటివ్ క్యాపిటల్, దట్ ఈస్ హూస్ క్యాపిటల్ ఇస్ గ్రేటర్ ఇన్ ప్రపోర్షన్ టు హిస్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో వాట్ ఈస్ ద ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఫర్ ABC? 4:3:3. రైట్, రాశాను 4:3:3. రైట్, తర్వాత క్యాపిటల్ పర్ షేర్. క్యాపిటల్ ప్రపోర్షనేట్ గా ప్రాఫిట్ షేరింగ్ రేషియో కంపేర్ చేస్తారు. క్యాపిటల్ పర్ షేర్ అంటే 15,000 క్యాపిటల్ ఫర్ 4 పాయింట్స్. వాట్ అబౌట్ 1 పాయింట్? పర్ షేర్ అంటే 1 పాయింట్. 15,000 3750 అంటే ఒక షేర్ కి వీడు క్యాపిటల్ 3750 తీసుకొచ్చాడు. ఇక్కడ 2,500 తీసుకొచ్చాడు. నేను ఇక్కడ 5,000. నెక్స్ట్ తర్వాత వీటిలో హూస్ క్యాపిటల్ ఇస్ ద లీస్ట్ పర్ షేర్? B. ఎవరన్నా? B. So B is having the least capital per share. He is taking as a base and calculate the capitals. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి ఏం చెప్తున్నాను. Capital as per B as a base. It is known as proportionate capital. Or sometimes it is known as relative capital. అలాగే అనొచ్చు, తప్పేమి కాదు. దీన్ని మనం రిలేటివ్ క్యాపిటల్. సో వాట్ ఇస్ ద రిలేటివ్ క్యాపిటల్ అంటే B కి 3 పాయింట్స్ అన్న. సో 2,500 into 3 సేమ్ 7,500. 2,500 into 4 10,000. 2,500 into 4 ఎంత అన్న? 10,000. 10,000. 2,500 into 3 7,500. 7,500. So B's capital lowest in the per share kabatti B will be considered as a base, and taking this base the relative capital has been calculated. Relative capital ante B ni base కింద తీసుకుంటే A ఎంత క్యాపిటల్ పెడితే సరిపోతుంది? 10,000. But he invested 15,000. Right now it is called excess capital. Excess are highest. సో ఎంత ఎక్సెస్ ఉందని ఇక్కడ? 5,000. సో B కి ఎక్సెస్ లేదు, 7,500, 7,500. C కి 15,000 కి 7,500 అంటే ఎంత? 7,500. ఇప్పుడు వెంటనే సార్ హైయెస్ట్ అనేది A కి C కి హైయెస్ట్ ఉంది, B కి లేదని చెప్పేసి A కి C కి పే చేద్దామని అనుకుంటే మళ్ళీ క్వశ్చన్ మార్క్. A కి C కి పే చేసేంత మొత్తం డబ్బులు లేవు అనుకున్నాను నా దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ AC కలిపి టోటల్ ఎంత అనేది? ఎక్సెస్ 12,500. 12,500. అంతే కదా. సో ఇప్పుడు నా దగ్గర 12,500 మనీ ఉందనుకో, సో ఇమీడియట్ గా నేను ఎవరికి పే చేస్తాను? A and C పే చేస్తాను. ఒకవేళ నా దగ్గర 10,000 ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్.
నా అసెట్స్ రిలేషన్ వచ్చిన డబ్బులు ఎంత మిగిలింది 10,000. ఇప్పుడు ఏకి పే చేయనా సికి పే చేయనా అని మళ్ళీ క్వశ్చన్ ఏదవుతుందా? ఎస్ సార్. కాబట్టి అప్పుడు వెంటనే మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అప్లై చేయాలి. దెన్ మళ్ళీ అగైన్ ద ప్రాఫిట్ షేరింగ్ రేషియో 4. ఇక్కడ వీడిని పట్టించుకోవాల్సిన లేదు, ఎందుకంటే ఎక్సెస్ లేదు. ఇక్కడ ఎంతనా 3. రైట్ అన్న. ఈ ఎక్సెస్ పే చేస్తేనే అప్పుడు అందరూ ఈక్వల్ అన్న. ఇలా ఉండాలి. ఇలా వచ్చేయాలంటే ప్రాఫిట్ షేరింగ్ రేషియోలోకి మారిపోవాలి. ఇంత అమౌంట్ లోకి మారాలంటే ఎక్సెస్ ఉన్నాయి, పే చేయాలి. సో ఏకి ఎక్సెస్ ఎంత ఉంది 5,000, బికి ఎక్సెస్ లేదు, సికి 7,500 ఉంది. అంటే వీడికి 5,000, వీడికి 7,500 పే చేసే వరకు ముగ్గురు ఎలా అవ్వరు, ఏ రూపంలోకి మారరు, ప్రపోర్షనేట్ రూపంలోకి మారరు, రిలేటివ్ క్యాపిటల్ లోకి మారరు, అందరినీ ఈక్వల్ గా ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో పంచడానిలోకి మారరు. సో అందరికీ ఈక్వల్ ప్రపోర్షనేట్ అంటే ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో నేను మార్చాలి అంటే ఎవరికి ఎక్సెస్ ఉంటే ముందు వాడికి నేను పే చేసేయాలి. అలా చెక్ చేసుకుంటే వీళ్ళందరినీ ఈక్వల్ గా అయిపోయారు. నాకు 5,000 వచ్చినా కూడా నేను ఈక్వల్ గా పంచాలి ముగ్గురికి, అంటే ఈక్వల్ అంటే ప్రపోర్షనేట్ గా పంచాలి, ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో పంచాలి నేను అనుకుంటే, కానీ 5,000 ముగ్గురికి ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో పంచాలంటే ఎక్సెస్ ముందు పే చేసేయాలి. ఏకి ఎక్సెస్ ఉంది, సికి ఎక్సెస్ ఉంది అన్న. ఏకేమో 5,000, సికేమో 7,500. మళ్ళీ క్వశ్చన్ మార్క్, ఏనా సీనా ఫస్ట్ పే చేయాలి, ఈ 5,000 ఫస్ట్ పే చేయాలి, 7,500 ఫస్ట్ పే చేయనా? వెంటనేనన్నా మళ్ళీ రిలేటివ్ క్యాపిటల్. ఇట్ ఈస్ రిలేటివ్ క్యాపిటల్ నెంబర్ 2. It is relative capital number 1. Right? So relative capital మళ్ళీ చెక్ చేస్తాను. సారీ, రిలేటివ్ కాదు, capital base, capital per share, capital per share. So 5,000 by 4, 1250. 1250. So 7,500 by 3, 2,500. So who is the least? A. So A will be considered as a base. Then what is the relative capital? Relative 5,000. capital. So A ని బేస్ కింద తీసుకుంటే సేమ్ 5,000 కంటిన్యూ అవుతుంది. సో 1,250 into 3, 3,750. 3,750. Then what is the excess capital? A కి nil, B కి ఎలాగ లేదు, C కి excess capital 7,500 minus 3,750. 3,750 అంటే ఎంత ఎక్సెస్? 3,750. 750. అల్టిమేట్ గా స్టేట్మెంట్ నుంచి మనం ఏం డిసైడ్ చేయొచ్చు? హూ విల్ బి పెయిడ్ ఫస్ట్? సాయి కిరణ్, సి. ఎంత పే చేస్తాం? 3,750. ఇది పే చేయగానే తర్వాత ఎవరికి పే చేయాలి? ఇది క్రిటికల్ పాయింట్ నాన్న. ఇక్కడ ఏ అండ్ సికి పే చేయాలి. ఎంత అమౌంట్ వరకు పే చేయాలి? ఎంత అమౌంట్ పే చేయాలి ఏకి సికి కలిపి? ఇందాక చూడు, మొత్తం ఇద్దరు కలిపి ఎంత ఉంది ఎక్సెస్? 12. నాన్న జాగ్రత్తగా విన్నా, వాయిస్ వినబడుతుందా? రైట్. ఫస్ట్ సికి పే చేయాలి 3,750 అన్నావు, ఓకేనా? ఫస్ట్ 3,750 సికి పే చేయాలి. తర్వాత 12,500 లో నుంచి ఇది కన్నా ఎదురు కలిపి ఎక్సెస్ పే చేయాలి. ఈ 3,750 పే చేసాం. అప్పుడు ఇంకా ఎక్సెస్ ఎంత ఉంది? 8,750. ఈ 8,750ని ఏకి సికి ఏ రేషియోలో పంచాలి? ఈక్వల్. రాంగ్. ప్రాఫిట్ షేరింగ్ రేషియో 4:3. ఇక్కడ ఈక్వల్ అనే కాన్సెప్ట్ ఉండదు నాన్న. ఇక్కడంతా ప్రాఫిట్ షేరింగ్ రేషియోనే. అంటే తర్వాత నాకు వచ్చే డబ్బులు ఎంత వచ్చినా సరే 4:3లో పంచుతాను. అలా ఎంత అమౌంట్ వరకు పంచుతాను? 8,750. వన్స్ 8,750 కూడా పే చేశాను అనుకో, దాని అర్థం సికి ఏమో 3,750 పే చేసినట్టు, ఏకి సికి కలిపి 8,750. దట్ మీన్స్ 5,000 and 3,750, that is automatically 8,750. సో 5,000 plus 7,500 కదా. 7,500 లో ఆల్రెడీ 3,750 పే చేసాం, ఇంకా పెండింగ్ 3,750 ఉంది. ఈ 3,750 plus 5,000 కలిపి 8,750. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 5,000 plus 3,750 కలిపి 8,750. ఈ రెండు పే చేస్తే అప్పుడు మొత్తం ఎంత పే చేసినట్టు? 12,500. ఈ 12,500 పే చేస్తాను అనుకో. నెక్స్ట్ సాయి కిరణ్, నెక్స్ట్ ఒక 10 రూపాయలు వచ్చినా ఎవరికి పే చేయాలి? అలా పే చేయాలి. ఏబిసి ముగ్గురికి ముగ్గురికి పే చేయాలి. ఏ రేషియోలో పే చేయాలి?
ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో పే చేయాలి. రైట్, అర్థమైంది ఏం చెప్పాను? ఎస్ సార్. దిస్ ఇస్ ద ప్రొసీజర్. రైట్ అండి. ఒక్కసారి మళ్ళీ నేను వేరే పర్సన్ కూడా అడుగుతాను, అర్థమైన తర్వాత మనం ముందుకు వెళ్దాం. నెక్స్ట్ మన అక్షయ్ ఎస్ సార్. చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం నువ్వు ఆలోచించి ఎవరెవరికి ఎంతెంత ఎలా పే చేస్తున్నామో చెప్పు. ఫస్ట్ 3750 సీట్ పే చేస్తాను సార్. సికి పే చేస్తున్నాం ఎందుకు? ఎందుకంటే ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో చూసి క్యాపిటల్ బేస్ తీసుకుంటే సి కి ఫస్ట్ పే చేయాలి. ఎక్సెస్ క్యాపిటల్ ఉంది, ఎక్సెస్ రిలేటివ్ క్యాపిటల్, దాన్ని మనం హైయెస్ట్ రిలేటివ్ క్యాపిటల్. ఓకేనా? సో సి కి హైయెస్ట్ రిలేటివ్ క్యాపిటల్ ఉంది కాబట్టి సి కి 3750 పే చేసాం. ఎస్ సార్. తర్వాత హైయెస్ట్ రిలేటివ్ క్యాపిటల్ ఎవరెవరికి ఉంది? ఏసీ ఏసీ ఉంది. ఎంత హైయెస్ట్ రిలేటివ్ క్యాపిటల్ ఉంది? 5000, 7500 కానీ 7500 లో 3750 పే చేస్తాం సార్. కాబట్టి ఇంకా ఎంత ఉంది? 8750. సింపుల్ గా రిలేటివ్ క్యాపిటల్ చెక్ చేసుకోవాలి. 5000 అండ్ 3750 సెకండ్ రిలేటివ్ క్యాపిటల్. ఓకేనా? ఇంకా రిలేటివ్ క్యాపిటల్ నెంబర్ 1 కదా అనేది, ఇది రిలేటివ్ క్యాపిటల్ నెంబర్. ఓకే, రిలేటివ్ క్యాపిటల్ నెంబర్ 1, ఇది రిలేటివ్ క్యాపిటల్ నెంబర్ 2. ఓకేనా? సో రిలేటివ్ క్యాపిటల్ నెంబర్ 2 ని బేస్ చేసుకుంటే నీకు అర్థమైపోతుంది అన్న 503750. కానీ 5350 అనేది ఏ రేషియోలో ఉంటుంది? 4:3 రేషియోలో 4:3 రేషియోలోనే ఉంటుంది. అలా ఉండేలాగే కదా మనం ప్లాన్ చేసాం. సో కాబట్టి నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నా దగ్గర ఒక 5000 ఉన్నాయనుకో. ఎస్ సార్. ఆలోచించు, నేను అడిగే క్వశ్చన్. ఒక నా దగ్గర 5000 ఉంది ఫర్మ్ దగ్గర. ఈ 5000 పే చేయాలి ఫస్ట్. ఇంకా అసెట్స్ వస్తాయి, దాన్ని రిలీజ్ అవుతాయి తర్వాత, కానీ ఇప్పుడు కాదు. కానీ వచ్చినట్టు సెటిల్మెంట్ చేయాలి కదా, అదే కదా బిస్మిల్ అంటే. ఎస్ సార్. అప్పుడు నా దగ్గర 5000 వచ్చినాయి డబ్బులు. ఎవరికి ఇస్తాను, ఎలా ఇస్తాను చెప్పు. 3750 సి కి ఇస్తాం సార్. ఓకే, ఇంక సికి ఇంకేమేమా? 1250 లో మళ్ళీ ఇస్తాం సార్. 1250 లో సికి మళ్ళీ ఎంత షేర్ వస్తుంది? 535 రూపీస్ సార్. సో ప్లస్ ఆల్రెడీ ఇందాక ఎంత ఇస్తున్నాం? 3750. సో టోటల్ వాడికి ఎంత వెళ్తుంది? 4285. సో రిమైనింగ్ మరి ఏకి ఎంత వెళ్తుంది? -5000. ఎస్ సార్. 750. ఓకేనా? ఎస్ సార్. అర్థమైంది కదా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ సిద్ధు. ఎస్ సార్. సిద్ధు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ లో మీకు ఎలా అర్థమైందో తెలుసుకోవడం కోసం క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకేనా? ఓకే సార్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 3700 రూపీస్ ఉన్నాయి. ఎస్ సార్. ఎవరికి ఇస్తాను ఫస్ట్? సికి ఇస్తాం సార్. మొత్తం సీకేనా? ఏకేమా? ఏమమ్మా సార్? ఓకే, 3751 రూపీస్ ఉన్నాయి నాన్న. ఎస్ సార్. అప్పుడు ఏమి ఇస్తాం, ఎలా ఇస్తాం? ఫస్ట్ సికి 3750 ఇచ్చేస్తాం సార్. ఓకే, మరి 1 రూపీ మిగిలిపోయింది. 1 రూపీని 4:3 రేషియోలో ఏకి సికి మంచాలి సార్. ఓకే, ఏకి సికి 1:3 4:3 రూపీలో 4:3లో 1 రూపీని పంచాలి. రైట్. ఎస్ సార్. రైట్ అండ్ వెరీ గుడ్. నెక్స్ట్ లోకేష్. ఎస్ సార్. లోకేష్ ఇప్పుడు నేను కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా అర్థం చేయి. ఫర్మ్ దగ్గర అసెట్ రిలీజ్ అయితే 15,000 మనీ వచ్చింది, 15,000 రూపీస్. ఎస్ సార్. హౌ విల్ యూ డిస్ట్రిబ్యూట్? నేను మాట్లాడుతున్నా అన్ని సెటిల్మెంట్లు అయిపోయాక క్యాపిటల్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకెంత మిగిలింది ఫర్మ్ దగ్గర? 15,000. ఇప్పుడు ముగ్గురికి ఇవ్వాలి, పార్ట్నర్స్ కాబట్టి. ఎలా పంచుతాను? ఫస్ట్ ఎవరికి ఇస్తాను? ముందు సికి 3750 ఇస్తాను సార్. ఎంత ఇస్తాం? 3750. 15,000 క్యాష్ లో మైనస్ 3750 ఇచ్చేసాం. ఇంకెంత క్యాష్ మిగిలింది? 11,250 సార్. 11,250 మిగిలింది. ఓకే, 11,250 లో నుంచి ఎవరికి ఇవ్వాలి నెక్స్ట్? 8750 ఏకి సికి ఇవ్వాలి సార్. ఎంత? 4:3. డైరెక్ట్ గా చెప్పే అమౌంట్ 4:3 అని చెప్పడానికి డైరెక్ట్ అమౌంట్ కనబడుతుంది కదా క్వశ్చన్ లో. 8750 సార్. మొత్తం కలిపి ఇండివిజువల్ గా ఎంత? ఏకీసీకి ఇండివిజువల్ గా ఎంత రేషియో మళ్ళీ కట్టుకోవాలా? ఇక్కడ డైరెక్ట్ స్టేట్మెంట్ లో కనబడట్లేదా? ఎస్ సార్. 4:3 సార్. రేషియో ఎందుకు? నేను అమౌంట్స్ అడుగుతున్నాను, నేను క్యాపిటల్ అమౌంట్స్. 5,000 క్యాలిక్యులేషన్ ఇక్కడ కనబడుతుంది, అది చెప్తాను. 5,3750 కనబడుతుంది కదా స్టేట్మెంట్ లో. మళ్ళీ ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి? ఎస్ సార్. అవునా కదా? ఎస్ సార్.
మైనస్ 5000 మైనస్ 3750 రెండు కలిపి ఇంకెంత మిగిలింది సార్ మీరు ముందు ఏమన్నా 15,000 చెప్పాను కదా 15 అని 2,500. ఇంకా మిగిలింది 2500. మరి 2500 ముగ్గురికి ఎలా ఇవ్వాలి 4:3. మరి ఇప్పుడు అమౌంట్స్ కనబడుతున్నాయి నాకు ఇక్కడ ఎస్ సార్ 3,500 2,500 5,000. నో సార్ నో నో ఇది- అంటే నో అది పెర్ షేర్ అయి కాదు ఇక్కడ రేషియో ప్రకారం పంచాలి నీకు మొత్తం అమౌంట్ అంతా నా దగ్గర ఉండాలి అంటే లైక్ 10 + 7,500 7,500 అంటే ఎంత అనేది 25,000 నా దగ్గర ఇంకా యాక్సెస్ ఉంటే అమౌంట్లు కనబడతాయి అలా కానప్పుడు రిమైనింగ్ అమౌంట్ నేను ఖచ్చితంగా ఏం చేయాలి రేషియో ప్రకారమే పంచాలి ఓకేనా ఎస్ సార్ అర్థమవుతుంది కదా ఎస్ సార్ నా దగ్గర ఇంకా రిమైనింగ్ 25,000 లేదు కదా లేదు సార్ ఒకవేళ రిలేటివ్ క్యాపిటల్ 25,000 నా దగ్గర ఉండుంటే నేను ఖచ్చితంగా ఇంకేం ఆలోచన 10,000 7,500 7,500 అని చెప్పేస్తాను బికాస్ ఇట్ ఈజ్ ఏ ప్రాఫిట్ షేరింగ్ రేషియో కానీ నా దగ్గర మిగిలింది ఎంత 2,500 10% మిగిలింది అంటే దీనిలో ప్రతి దానిలోనే 10% వస్తుంది 1,000 ఎస్ సార్ 750 750 it will be automatically 2,500 ఓకేనా ఎస్ సార్ క్లియర్ కదా ఎస్ సార్ రైట్ ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మెథడ్ లో రైట్ సో ఎవరికి డౌట్ లేదు కదా సో స్టేట్మెంట్ తయారు చేద్దాం నేను డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్స్ స్టేట్మెంట్ ఆఫ్ distribution of cash ఒక స్టేట్మెంట్ తయారు చేసుకోవాలి ఈ స్టేట్మెంట్ లో ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సిన విషయం ఏంటంటే అసలు ఎవరెవరికి పే చేయాలో వాళ్ళ సీక్వెన్స్ ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నా బ్యాలెన్స్ షీట్ లో ఫర్మ్ బ్యాలెన్స్ షీట్ లైబిలిటీస్కి వెళ్తే క్యాపిటల్స్ కి లాస్ట్ కి వెళ్తున్నాను సో క్యాపిటల్స్ లాస్ట్ లో ఏబిసి క్యాపిటల్స్ సో క్యాపిటల్స్ కన్నా ముందు ఎవరికి పే చేయాలి ఇక్కడ ఉన్న ప్రొసీజర్ లో బిఫోర్ ది క్యాపిటల్స్ లోన్ బీస్ లోన్ సో లోన్ కన్నా ముందు కూడా ఇంకొకరికి పే చేయాలని ఎవరు సండ్రీ క్రెడిటార్స్ ఇది మనం రాసుకోవాల్సిన సీక్వెన్స్ రైట్ సో బ్యాలెన్స్ షీట్ లో ఉన్న లైబిలిటీస్ లో ఎవరు ఫస్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరి తర్వాత అనే సీక్వెన్స్ రాసుకోవాలి రైట్ రైట్ చార్ట్ చూడండి బ్యాలెన్సెస్ ఎంత పే చేయాలో రాద్దాం బ్యాలెన్సెస్ సండ్రీ క్రెడిటర్స్ బ్యాలెన్స్ షీట్ లో 16,500 ఉంది కానీ 16,500 ని పే చేయాలా అవసరం లేదు కదా ఇది క్యాష్ సెటిల్మెంట్ ఏనా లెడ్జర్స్ కావు ఇవి సార్ మరి తక్కువ పే చేసినా ఎక్కువ పే చేసినా ప్రాఫిట్ అండ్ లాస్ అదంతా ఆల్రెడీ నేర్చుకున్నాం ఎక్కడ నేర్చుకున్నాం సో డిజల్యూషన్ లో రిలేషన్ అకౌంట్ లో బుక్ వాల్యూ నేమో క్రెడిట్ చేస్తాం సెటిల్మెంట్ వాల్యూ డెబిట్ చేస్తాం ఆటోమేటిక్ గా ప్రాఫిట్ లాస్ వస్తుంది అది అకౌంటింగ్ అయిపోయింది నేను ఇప్పుడు అకౌంటింగ్ గురించి మాట్లాడలేదు నేను ఇప్పుడు మాట్లాడుతున్న డిస్ట్రిబ్యూషన్ స్టేట్మెంట్ క్యాష్ సో క్రెడిటార్స్ కి నేను ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత అంటే 16,500 ఉంది బట్ యాక్చువల్ గా నేను ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత 15,900 డైరెక్ట్ గా రాసుకుంటా బ్యాలెన్స్ డ్యూ ఎంత రాస్తాను నేను అంతే సెటిల్మెంట్ కోసం నన్ను క్యాష్ సెటిల్మెంట్ ఎంత అయితే అంత రాస్తాను ప్రాఫిట్ లాస్ లో మనకు అవసరం లేదు ఒకవేళ 16,500 నువ్వు రాసేసినా మళ్ళీ తర్వాత సెటిల్మెంట్ లో రాసి మిగిలింది రిలేషన్ లాస్ కి రాసుకోవాలి యాజ్ ది విష్ సో డైరెక్ట్ గా ఇక్కడే రాసేసుకోవచ్చు కావాలంటే రిలేషన్ లాస్ నెక్స్ట్ బీస్ లోన్ ఎంత పే చేస్తున్నాం 4,500 డ్యూ ఏ క్యాపిటల్ డ్యూ 15,000 బీస్ క్యాపిటల్ డ్యూ 7,500 సి క్యాపిటల్ డ్యూ 15,000 ఫస్ట్ బ్యాలెన్స్ డ్యూ రాసుకోవాలి ఓకేనా సో బ్యాలెన్స్ డ్యూ రాసుకున్న తర్వాత సీక్వెన్స్ లో మనం వరుసగా సెటిల్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ వన్ ఈజ్ ఇన్స్టాల్మెంట్ నెంబర్ 1 ఇన్స్టాల్మెంట్ 1 ప్రకారం రియలైజ్డ్ క్యాష్ ఎంత 18,650 సార్ రియలైజేషన్ ఇదేనా మరి నా బ్యాలెన్స్ షీట్ లో ఏ అసెట్ ముందే రిలీజ్ అవ్వకుండా ఉండదా అంటే ఎస్ దెర్ ఈజ్ ఏ ఓపెనింగ్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ దాన్ని సపరేట్ గా రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు ఈ అమౌంట్ రియలైజేషన్ ఆఫ్ అసెట్స్ ద్వారా వచ్చింది ఇది నా దగ్గర ఆల్రెడీ ఉన్న అసెట్ ద్వారా వచ్చిన అమౌంట్
రైట్ అన్న. దీనిలో ఇది కలిసిపోయిందని మనకి ఎక్కడ వాడు చెప్పలేదు. సో ఇట్ ఈస్ డిఫరెంట్. ద టోటల్ అమౌంట్ ఈస్ 18,925. రైట్. నెక్స్ట్ సార్ ఇప్పుడు ఈ టోటల్ అమౌంట్ లో నుంచి ఫస్ట్ నేను పేమెంట్ ఎవరికి ఇవ్వాలి? నేను సీక్వెన్స్ చెప్పాను. ఏం చెప్పుకున్నాం సీక్వెన్స్? ద ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు expenses, right? So what is the dissolution expenses? So dissolution expenses given in the question is $3,000 minus అయిపోయింది. సో dissolution expense కూడా కాలం పెట్టచ్చు కదా, టైం వేస్ట్ కావాలంటే పెట్టుకోవచ్చు యాజ్ యూ విష్. ఇక డైరెక్ట్ గా రాసేసిన అదే అర్థం, మైనస్ చేసిన ఇక నువ్వు కాలం పెట్టిన అదే అర్థం, పేమెంట్ జరిగిపోయింది. రైట్. నెక్స్ట్ తర్వాత ఏం చెప్తున్నాను? డిజల్యూషన్ ఎక్స్పెన్స్ తో పాటుగా సీని అపాయింట్ చేశారు. వాడికి ఏమి ఇవ్వాలన్నా రెమ్యునరేషన్ 1% ఆఫ్ ది అసెట్స్ రియలైజ్డ్ అన్నాడా లేదా? సో కాబట్టి మైనస్ సి ఇస్ రెమ్యునరేషన్. వాట్ ఈస్ ది అసెట్స్ రియలైజ్డ్ బై సి? 18,650 into 1% relation of commission. That is approximately 186.5. So you can use 187. Right? Then the balance available. $18,650 plus 275 plus minus 3,000 minus 187. That is 15,738 rupees balance available. Right? Good question. Sir, 15,738 తో మనం ఎవరిని పేమెంట్ చేయగలం? ఇక్కడ ఉన్న వాళ్ళ సీక్వెన్స్ ఫస్ట్ మహా అయితే క్రెడిటార్స్ లో కొంత పే చేయగలం. సో ఎంత ఉందో అంతా కూడా వాడికి పే చేస్తారు. ఎందుకు మనం వాడికే పే చేయాలి? ఎందుకు పార్ట్నర్స్ కి ఇవ్వకూడదు? ఎప్పుడు కూడా అవుట్ సైడ్స్ ఇచ్చాకే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా పార్ట్నర్ సంబంధించి వెళ్ళాలి. సో వీడికి పేమెంట్ జరిగిపోతుంది. అమౌంట్ ఈస్ పేయబుల్ టు అండ్ దిస్ బ్యాలెన్స్ అవైలబుల్ ఈస్ పెయిడ్ టు క్రెడిటార్స్. సో అందుకని ఇక్కడ మైనస్ చేశాను నేను. సార్ లేదు ఇది ఇంకా ఎక్కువ మందికి ఉంది అనుకున్నాను, పెయిడ్ టు క్రెడిటార్స్ సపరేట్ రాసి ఎక్కడ మైనస్ చేసుకోవచ్చు. సో ఇంక మిగతా వాళ్ళు ఎవరికి ఏ పేమెంట్ జరగడానికి లేదు. ప్రస్తుతానికి అసెట్ రిలీజ్ అంతే అయింది. ఇంకా బ్యాలెన్సెస్ డ్యూ ఎంతో చూడాలి. 15,900 minus 15,738, that is 162 rupees creditor outstanding. Right? So next 15,900 minus 162, sorry 15,738, 162 rupees దీనికి. సో మిగిలిన ఏమి ఇంకా సెటిల్మెంట్ జరగలేదు, అవి అలాగే యాస్టీస్ గా కంటిన్యూ చేస్తాం. Right, next. Installment number 2. So second installment lo amount anta release ayindi, next checking nan. Second installment lo amount anta release ayindi, amount realized is 17,320. Right? చెప్పమ్మా అక్షయ్, 17,320 లో ఫస్ట్ పేమెంట్ ఎవరికి ఇవ్వాలి సార్? First cease remuneration, sir. ఫస్ట్ సండ్రీ క్రెడిటార్స్ కి నాన్న. Okay. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది సండ్రీ క్రెడిటార్స్? 162. మరి పే చేయాలి కదా. Yes, sir. సండ్రీ క్రెడిటార్స్ అయితే ఇక్కడ మనం మిస్టేక్ చేస్తాం. బ్యాలెన్స్ ఇక్కడ ఎంత రాయాలి? బ్యాలెన్స్ డ్యూ రాసుకోవాలి. లేదు టోటల్ బ్యాలెన్స్ షీట్ అమౌంట్ రాస్తే మొత్తం పేమెంట్ అయితే చేయకూడదు, జాగ్రత్త పడాలి. ఎందుకంటే దెర్ ఇస్ ఎ రియలైజేషన్ ప్రాఫిట్. ఓకేనా? మనం మాట్లాడుతుంది కేవలం దేని గురించి ఇక్కడ? క్యాష్ డిస్ట్రిబ్యూషన్. Yes, sir. సో 162 పే చేస్తాను. Sir, కానీ cease remuneration pay చేయాలి కదా సార్? ఏందన్నా? C remuneration. సికి రెమ్యునరేషన్ ఇచ్చాం కదా ఇక్కడ. ఇగో మళ్ళీ ఇక్కడ రియలైజ్ చేసిన దానికి ఇవ్వమా సార్? వెరీ గుడ్, అవును. రైట్, మైనస్
C's remuneration. Calculate చేయాలి ఎంత? 173.2. 173 approximate, not an issue. Yes, sir. మైనస్ చేసిన తర్వాత రిమైనింగ్ అప్పుడు సెంటిగ్రేటెడ్ పే చేయొచ్చు కదా. Yes, sir. ఆ తర్వాత ఇంకా డబ్బులు ఉన్నాయి లేదా క్యాలిక్యులేటర్ చెక్ చేసుకోవడమే. 17,320 మైనస్ 173 మైనస్ 162 ఎంత? ఇంకా డబ్బులు ఎంత ఉన్నాయి? 16,985 రూపీస్ ఉన్నాయి. సో దీని నుంచి నెక్స్ట్ ఎవరికి పే చేయాలి? B's loan. బీస్ లోన్, దట్ ఈస్ 4,500. సో 4,500 వాడి కాలంలో మైనస్ చేస్తాం. Yes. ఇంకా బ్యాలెన్స్ ఎంత అవైలబుల్ ఉంది? Minus 4,500. 12,485. 12,485. ఇప్పుడు వెంటనే క్వశ్చన్ 12,485 ఎవరికి పే చేయాలి? First C 3750. రాంగ్ సెంటెన్స్ చూడు మళ్ళీ అక్కడ. పార్ట్నర్ దగ్గరికి నువ్వు వెళ్ళాలి అనుకుంటే క్వశ్చన్ లో ఒక సెంటెన్స్ ఇచ్చాడు వాడు. 10% remuneration to 10% ఆఫ్ ది అమౌంట్ డిస్ట్రిబ్యూటెడ్ టు ది పార్ట్నర్స్ కదా. మరి ఆ కమిషన్ ఇవ్వకుండా మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి పేమెంట్ చేయగలమా? No, sir. మైనస్ సీస్ కమిషన్, మళ్ళీ పేమెంట్ కమిషన్ ఇవ్వాలి. ఈ 12,485 ఏదో ఒక పార్ట్నర్ కి కదా అల్టిమేట్ గా పే చేయాలి. Yes, sir. కాబట్టి 12,485 లో ముందు ఇది కమిషన్ తీసేసి మిగిలింది మనం అనుకున్నటువంటి వర్కింగ్ నోట్ ఉంది కదా, ఈ స్టేట్మెంట్ ప్రకారం పే చేయాలి. ఓకేనా? Yes, sir. ఇవి జనరల్ గా జరిగే మిస్టేక్స్. రైట్, చూడు ఎంత క్యాలిక్యులేట్ చేయాలంటే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వెంటనే ఫైనల్ గా నేను డిస్ట్రిబ్యూట్ చేసేది ఎంత? ఎంత కమిషన్ ఎంత? 10%, sir. 10%. కానీ 12,485 ముగ్గురికి వెళ్తుందా? That's sir. కమిషన్ తీసాక వెళ్తుంది. కమిషన్ ఎంత? 1248.5. రాంగ్. ఎందుకంటే వాడు సెంటెన్స్ జాగ్రత్తగా చూడు, సెంటెన్స్ మళ్ళీ చదువు. ద కమిషన్ 10% ఆఫ్ ది అమౌంట్ డిస్ట్రిబ్యూటెడ్ టు పార్ట్నర్స్, నాట్ అవైలబుల్ టు పార్ట్నర్స్. Amount distributed to partners. Okay, sir. 12,485 is available, but it is not distributed to ABC because the commission has to be reduced before the payment to ABC. 10/110. Yes, sir. Like same concept, profit Manager's commission salary. commission. avanu gurtunda, after commission before commission. Yes, sir. So commission after commission అయితే మనం ఏం చేస్తాం? ఎలా అప్లై చేస్తాం? Profit మీద 10/110 rate by 110, 100 plus rate. So 12,485 into 10/110 ఎంత చూడనా? 1135. 1135 కమిషన్ వెళ్ళిపోతే రిమైనింగ్ బ్యాలెన్స్ మిగిలింది. 1135. Yes, sir. ఓకేనా? సో రిమైనింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ పేజ్ చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. సో మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టేస్తాను, ఇంక కేవలం ఏబిసి మాత్రమే తీసుకుంటున్నాను. ఓకేనా? అదే స్టేట్మెంట్ మిగతా కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు, బట్ జీరోస్. ఓకేనా? సో నా దగ్గర బ్యాలెన్స్ ఇంకా అవైలబుల్ ఆఫ్టర్ కమిషన్ ఎంత ఉందన్నా? 11,350. సో 11,350 అంటే దట్ ఈస్ 12,485 నుంచి 1135 మైనస్ చేస్తే కమిషన్. సో దీనిలో నుంచి ఫస్ట్ పేమెంట్ ఎవరికి ఇవ్వాలన్నా? పెయిడ్ టు హూమ్ ఫస్ట్? సి ఎంత? 3750. 3750. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 3750. 7,600. 7,600. Is it equals to 8,050? No, sir. No. No, sir. So కాబట్టి this will be distributed to 4:3 ratio. AC. A and C in 4:3 ratio. ఓకేనా? సో మనం ఏదైతే సెంటెన్స్ రాసామో ఆ సెంటెన్స్ పక్క నుంచి పక్కనే నీట్ గా కాలం లో పిలిచే 3750 ఇక్కడ మైనస్ అవుతుంది. Yes, sir. 7,600 A కి C కి మైనస్ అవుతుంది. రేషియో ఆఫ్ 4:3 క్యాలిక్యులేట్ చేయి. 7,600 into 4/7. 4343. 4343 అప్రాక్సిమేట్. సో రిమైనింగ్ ఎంత చూడాలి? మైనస్ 7,500, 7,600, 3257. ఓకేనా? అర్థమైంది అది?
ఎస్ సార్ అప్రూవల్ సార్. ఇంకా బ్యాలెన్సెస్ డ్యూ ముగ్గురికి ఎంత ఉన్నాయో చూడాలని. సో ఏస్ క్యాపిటల్ ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం ఇందాక రాసుకున్నామంటే 15,000. 15 minus 4343. 10,657. 10,657. B కి ఎటువంటి పేమెంట్ చేయలేదు కాబట్టి సేమ్ కంటిన్యూ అవుతుంది. C కి 7993. 7993. సో నెక్స్ట్ వచ్చే పేమెంట్ లో ఫస్ట్ పేమెంట్ ఎవరికి చేయాలి? ముగ్గురికి ఏబిసికి 4:3:3. రాంగ్ 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 కాదు సార్. 8750 minus 7,600. కదా మరి 8750 పేమెంట్ అవ్వకుండా ఏసీకి ముగ్గురికి వెళ్ళిపోతాం, మనం వెళ్ళకూడదు. నో సార్. 1150. 8750 లో నుంచి 767 తీసి రిమైనింగ్ అమౌంట్ ఇద్దరికి ఇచ్చి ఆ తర్వాత ఏబిసికి 4:3:3 లో పంచాలి. ఎస్ సార్. 1150 అమౌంట్. అర్థమవుతుంది కదా? ఎస్ సార్. ఏం పర్లేదు, ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ నెంబర్ 3 చెప్తాను కరెక్ట్ గా, మిస్టేక్స్ ఏమి జరగకుండా చెప్పాలి. ఓకే సార్. రైట్ అండి. అమౌంట్ రిలైజ్ ఎంత? 10,000. 10,000. ఎనీ అసెట్స్ సెట్ అసైడ్, ఎనీ ఎక్స్పెన్సెస్ సెట్ అసైడ్ ఏమైనా ఉన్నాయా? నో సార్. లేవు. రైట్. ఇప్పుడు ఈ 10,000 లో నుంచి ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? సీస్ రెమ్యునరేషన్ 1% ఇవ్వాలి సార్. సీస్ కమిషన్ 1% ఆన్ ది అసెట్ రిలైజ్డ్, 1% ఆన్ అసెట్ రిలైజ్డ్, 10% ఆన్ అమౌంట్ డిస్ట్రిబ్యూటెడ్. అంతే కదా? అమౌంట్ రిలైజ్డ్ క్లియర్. ఇది మొత్తం రిలైజ్ అయింది కాబట్టి దీని మీద డైరెక్ట్ కట్టేస్తాం. అంత 1% అంటే 100 సార్. అంటే ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది ఇక్కడ? 9,900. 9,900 is available to 3 partners కదా? ఎస్ సార్. 9,900 లో నుంచి కమిషన్ ఇచ్చాక ఇవ్వాలి కాబట్టి 9,900 into 10/110. 900 సార్. 900. 900. సో ఇది కూడా మైనస్ చేసాక దాని బ్యాలెన్స్ ఈస్ 9,000. 9,000. This 9,000 is first paid to ANC. paying to A and C in 4:3. How much amount అంటే 8750 minus 7,600. 7,600. తీసేయండి. ఎంత డిఫరెన్స్? 1150. 1150. రైట్. అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్. సో 1150 ఎవరెవరికి? ఏకి సికి రేషియోలో కట్టినాను. 1150 into 4/7. 657 ఏకి పే చేస్తే మరి సికి 493. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ 9,000 లో 1150 అయిపోయింది. ఇంకే అమౌంట్ ఎంత? 7850. 7850. క్వశ్చన్ ఇప్పుడు 7850 ఎవరికి నాన్నది? ఏబిసి ముగ్గురు సార్. వెరీ గుడ్. పే టు ఏ, బి అండ్ సి ఇన్ 4:3:3 రేషియో. పంచేనా ముగ్గురికి? 3140. 3140. 750 into 3/7 ఓకేనా? 2355. 2355. సో మైనస్ చేసాం. రైట్. ఇంకా బ్యాలెన్సెస్ డ్యూ ఎంతో చూడాలి. బ్యాలెన్స్ డ్యూ ఎంతనా? మన దగ్గర మిగిలింది ఎంత కదా? 10,657 లో 657 పోయింది. 10,000 లో 3,740 పోయింది. దట్ ఈస్ 6,860. నెక్స్ట్ బి కి. సో బి కూడా ఒకటే పేమెంట్ 7,500 2355 జరిగింది. దట్ ఈస్ 5145. సేమ్ వే ఇక్కడ కూడా అదే కదా మిగిలింది 5145. నేను మొత్తం పేమెంట్ అయిపోతే 7,500 ఈక్వలైజ్ అయిపోయి కదా, అందుకనే సార్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ నుంచి ఏ అమౌంట్ వచ్చినా ఎంతమందికి ఇవ్వాలి? ఏబిసి ముగ్గురు సార్. ఏ రేషియోలో ఇచ్చేయాలి? 4:3:3. సో దట్ ఈస్ ద హైయెస్ట్ రిలేటివ్ క్యాపిటల్ మెథడ్. ఓకేనా? ఎస్ సార్. సో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ నెంబర్ 4. అమౌంట్ రియలైజ్డ్ ఎంత? అమౌంట్ రియలైజ్డ్ 7,000 సార్. సో ఈజ్ ఇట్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్? ఎస్ సార్. రైట్. 7,000 ఫస్ట్ మైనస్ C's remuneration. Asset realized లో 1% that is 70. 6930. Amount distributed లో 10/110 that is 630. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 6930 into 10/110 ఎంతనా? 630. 630 మైనస్ చేస్తే
Then balance paid to all partners in 4:3:3 ratio. What is the amount? 6,300. 6,300. So ముగ్గురికి పంచిన రేషియో ప్రకారం 2520. 2520 1890. 1890 1890. ఇంకా బ్యాలెన్స్ మెసేజ్ ఇంకా బ్యాలెన్స్ డ్యూ. ఇంకా ఎంత పార్ట్నర్స్ పే చేయాల్సింది ఉంది? 4340. 4340 3255. 3255. 3255. సో దీని అర్థం ఏంటన్నా, పార్ట్నర్స్ ఇంకా పే చేయడానికి నా దగ్గర ఇంకా అసెట్స్ రిలీజ్ అవ్వలే. ఎస్ సార్. అంటే దాని అర్థం రిలీజ్ అయిన అసెట్స్ అవుట్ సైడ్ లైబిలిటీకి అందరికి పే చేస్తాం కానీ పార్ట్నర్స్ పే చేయడానికి సరిపోలే. ఎస్ సార్. ఇప్పుడు దీన్ని ఏమంటాం జనరల్లీ? ఏమంటాం? రియలైజేషన్ లాస్. ఎస్ సార్. మామూలుగా అకౌంటింగ్ చేసేటప్పుడు అసెట్స్ ని డెబిట్ సైడ్ రాసుకుంటాం, రియలైజ్ చేసేటప్పుడు క్రెడిట్ సైడ్ రాస్తాం, లైబిలిటీస్ ని క్రెడిట్ సైడ్ రాస్తాం, రియలైజ్ చేసేటప్పుడు డెబిట్ సైడ్ రాస్తాం. అక్కడ ప్రాఫిట్ లాస్ వస్తుంది కదా నాన్న. ఎస్ సార్. ఆ ప్రాఫిట్ లాస్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ పంపిస్తాం కదా. ఎస్ సార్. అవి పంపిస్తాం కాబట్టి ఫైనల్ క్యాపిటల్ బ్యాలెన్స్ దేనికి ఈక్వల్ అయిపోద్ది? నా దగ్గర ఉన్న అవైలబుల్ క్యాష్ కి ఈక్వల్ అయిపోయి సెటిల్ చేసేస్తాం. ఎస్ సార్. సో ఇక్కడ మనకి ఆ సిచ్యువేషన్ ఎందుకు రాలేదంటే మనం అకౌంటింగ్ చేయట్లేదు, ఉన్న క్యాష్ ని పంచుతున్నాం, పార్ట్నర్స్ కి సరిపోలేదు అంటే పార్ట్నర్స్ కి నేను తక్కువ పే చేశాను అంటే దాని అర్థం నాకు రిలేషన్ లో ఏం జరిగింది? లాస్ జరిగింది. ఓకేనా? సో ద బ్యాలెన్స్ డ్యూ రిఫర్స్ టు రిలేషన్ లాస్ at the end if it is a positive number. If it is a negative number, ప్రాఫిట్ ఎక్కువ పే చేసి రిలేషన్ ప్రాఫిట్. ఓకేనా? ఎస్ సార్. రైట్ అన్న, నోట్ చేసుకోండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి నన్ను, జాగ్రత్తగా వెరిఫై చేసుకోండి. మీరు సొంతంగా ఇంకేమైనా చేసేవాళ్ళంటే చేయండి. So question number 9 work. Highest relative capital method లో క్వశ్చన్ నెంబర్ 9 వర్క్ నాన్న. అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో క్వశ్చన్ నెంబర్ 4 కూడా వర్క్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 9, ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 4, యూనిట్ 1, వర్క్ ఇన్ హైయెస్ట్ రిలేటివ్ క్యాపిటల్ మెథడ్. ఈ 2 క్వశ్చన్స్ రేపు క్లాస్కి వచ్చేటప్పుడు వర్క్ చేసుకుని రండి. రైట్. ఇంకా హైయెస్ట్ రిలేటివ్ క్యాపిటల్ మెథడ్ లో ఒక క్వశ్చన్ పెండింగ్ ఉందన్న, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 10. ఇది నేను చెప్పేస్తాను, కలిసి చేద్దాం. ఇది కంప్లీట్ చేసేస్తే హైయెస్ట్ రిలేటివ్ క్యాపిటల్ మెథడ్ అయిపోతుంది. సో టైము ఉంటే ఇప్పుడు ఓకే, రేపు నెక్స్ట్ క్లాస్ లో మనం వేరే మెథడ్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 10 అయితే ఇప్పుడు కంప్లీట్ చేసేయాలి, హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఇలిస్ట్రేషన్ నెంబర్ 10. చెక్ చేసుకోండి, ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి.
1 minute అన్న 1 minute లో స్టార్ట్ చేద్దాం. రైట్ అండ్ క్వశ్చన్ నెంబర్ 10 అన్న. ఒక క్వశ్చన్ గురించి లెంతీ క్వశ్చన్, జాగ్రత్తగా చదవండి. Dutch Associates is a reputed firm on account of certain misunderstanding between the partners. It was decided to dissolve the firm. On 31st December 2011, the balance sheet on 31st December 2011 as follows. So balance sheet ఇచ్చారని capitals Dutch Yash Siddharth minor, trade loan, bank overdraft, other loan, creditor Siddharth loan, అలాగే other fixed assets, stock in trade, debtor, bills receivable, goodwill, cash. It was decided that Mr. Dutch will be in charge of realization. He will set apart 10,000 towards expenses. He will be paid remuneration 5% on the amount distributed to partners towards their contribution other than loans. So the capital payment ke commission unna. Assets realized as under debtors, fixed assets, debtors, bills receivable, fixed asset, land and building. Chala ye sequence em realize ayyo ichchadu. A prepared statement showing how the money received on various dates will be distributed among the actual expenses of realization amounted to 20,005. The firm is solvent. The profit sharing ratio was Dutch Yash Siddharth. Profit ratio 2:1. Loss ratio, loss లో సిద్ధార్థ్ మైనర్ కాబట్టి రేషియో లేదన్నా. సో మరి ఇద్దరు 2:2 కాబట్టి అంటే 1:1 ఈక్వల్ గా పంచుకున్నారు లాస్ ని. The final distribution was made on 15th March. That is the last installment released. అప్పుడే ఫైనల్ రిజల్యూషన్ అనేది జరిగిందంట. ఇది క్వశ్చన్. ఎనీ డౌట్స్? చెక్ చేసుకోండి. క్వశ్చన్ ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే సమ్ సాల్వ్ చేసేద్దాం. రైట్. లోకేష్ కాదు, సారీ, గంగాధర్. Yes, sir. సో గంగాధర్, మరి క్వశ్చన్ లో ఫస్ట్ హైయెస్ట్ రిలేటివ్ క్యాపిటల్ స్టేట్మెంట్ తయారు చేయాలా అవసరం లేదా? ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు? ముగ్గురు సార్. ముగ్గురు. సో మరి హైయెస్ట్ రిలేటివ్ స్టేట్మెంట్ ముగ్గురికి ప్రాఫిట్ షేరింగ్ రేషియో సేమ్ ఉందా, డిఫరెంట్ ఉందా? ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2:2:1 కదా. ఎస్ సార్. మరి కట్టాలా లేదా? కట్టాలి సార్. పెద్ద కష్టం కాదండి, ఇది కట్టకపోయినా పర్వాలేదు. ఎందుకంటే కాంప్లికేటెడ్ కాదు కదా క్యాలిక్యులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 3 lakh, 2 lakh, 1 lakh అంతేనా? ఎస్ సార్. 2:2:1 అంతేనా? ఎస్ సార్. సో పర్ షేర్ నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే 3 lakh/2 1,50,000. 1,50,000. 2 lakh/2 1 lakh. 1 lakh/1 1 lakh. అంటే లోయెస్ట్ ఈజ్ 1 lakh. అంటే ఎవరిని తీసుకోవచ్చు? యష్ ని కానీ సిద్ధార్థ్ కానీ తీసుకుని కౌంటింగ్ చేయొచ్చు. ఎస్ సార్. యష్ సిద్ధార్థ్ ఇద్దరు ఒకేలా ఉన్నారు కాబట్టి పర్ షేర్ ఎస్ సార్. హైయెస్ట్ ఎక్సెస్ క్యాపిటల్ ఎవరి వరకు ఉంటుంది? దక్షకేమో 1 lakh into దక్షిణ ఉంది 2 అంటే 2 lakhs. నిల్ లేదు సార్. లేదు. సిద్ధార్థ్కి నిల్, లేదు సార్. ఎందుకంటే వాళ్ళిద్దరికి యొక్క రేషియో ప్రపోర్షనల్ గా సేమ్ ఉంది. ఎస్ సార్. సో ఎక్సెస్ క్యాపిటల్ కేవలం ఎవరికి ఉంది? దక్షిణ ఎంత ఉంది? 1 lakh. మా అర్థమైందని ఎలా చెప్తున్నాను?
ఎస్ సార్. వాళ్ళిద్దరూ ఈక్వల్ గా రేషియో ప్రపోర్షనేట్ గా ఉండడం వల్ల సో టైం వేస్ట్ వరకు ఇది స్టేట్మెంట్ తయారు చేస్తే కూడా టైం వేస్ట్. డైరెక్ట్ గా మనం ఏం చేయొచ్చు, డిస్ట్రిబ్యూషన్ స్టేట్మెంట్ కి వెళ్ళిపోవచ్చు. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. రైట్. సో ఎనీ డౌట్స్? ఓకే, సో డౌట్ ఏం లేదు. సో మనం దీన్ని స్టార్ట్ చేద్దాం. సో డిస్ట్రిబ్యూషన్ స్టేట్మెంట్, స్టేట్మెంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్. చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అన్ని సీక్వెన్స్ లో లైబిలిటీస్ ఏమున్నాయో చెక్ చేసుకుని సీక్వెన్స్ రాసుకోవాలి. ఫస్ట్ వన్, సో ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు కాబట్టి ముగ్గురిని రాస్తాను. స్టేట్మెంట్ కొంచెం పెద్దదాను, జాగ్రత్తగా చేయండి. ఎక్కువ మంది ఉన్నారు కదా లైబిలిటీస్ అవి. దక్ష్, యష్, సిద్ధార్థ్. సో వీళ్ళు కాకుండా నాన్న నెక్స్ట్ సీక్వెన్స్ లో పేమెంట్ ఎవరికి చేయాలి? లోకేష్. ఎవరికి ఇచ్చిన తర్వాత క్యాపిటల్ దగ్గరికి వెళ్ళాలి. అదర్ లైబిలిటీస్ అంటే అవుట్ సైడ్ లైబిలిటీస్. సిద్ధార్థ్ లోన్, సిద్ధార్థ్ లోన్ కూడా ఇచ్చాం కాబట్టి మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సిద్ధార్థ్ లోన్ కన్నా ముందు ఇంకెవరికి పే చేయాలి? ట్రేడ్ లోన్. క్వశ్చన్ ప్రకారం చూడు, ట్రేడ్ లోన్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, అదర్ లోన్, క్రెడిటార్స్. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఓకేనా? ఎస్ సార్. ట్రేడ్ లోన్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, అదర్ లోన్, క్రెడిటార్స్. ఇన్ని ఉన్నాయి నాన్న. సో ఇవన్నిటిని జాగ్రత్త రాసుకుని బ్యాలెన్స్ డ్యూ రాద్దాం ఫస్ట్. సో ట్రేడ్ లోన్ ఎంత బ్యాలెన్స్ డ్యూ? 3 lakhs sir. 3 lakhs. Bank overdraft? 3 lakhs. 3 lakhs. Other loans? Creditors? 2 lakhs. కానీ ఇక్కడ బుక్స్ లో ఉన్నాయి, రాసేకూడదు. ముందు చెప్పాను, ఎక్కడైనా వేరే ఏమైనా సెటిల్మెంట్ చేస్తానేమో చెక్ చేయాలి. సో అలాంటి ఏమైనా ఉన్నాయా క్వశ్చన్ లో? లైక్ కింద క్వశ్చన్ చూడు, క్రెడిటార్ 16,900 ఉంటే 15,900 పే చేసామని. సో అప్పుడు మొత్తం రాసుకుంటే మళ్ళీ రిలేషన్ లాస్ రాసుకోవాలి. యాజ్ విష్ అలాగైనా చేయొచ్చు, బట్ గుర్తుండాలి, ఐడెంటిఫై చేయాలి. ఎవరికి కూడా తక్కువ పేమెంట్ చేస్తుంటే ఎక్కడ మనకేమీ చెప్పలేదు. రైట్. నెక్స్ట్ సిద్ధార్థ్ లోన్ 2 lakhs. 2 lakhs. సో క్యాపిటల్స్ 3 lakhs, 2 lakhs, 1 lakh. 3 lakh, 2 lakh, 1 lakh. Right done. ఎక్స్పెన్సెస్ కమిషన్ ఉన్నాయా? చెప్పు లోకేష్, ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి, కమిషన్ ఎంత? 10,000 expense sir. అంటే యాక్చువల్ గా సెట్ అపార్ట్ సార్ 10,000. ప్రస్తుతానికి సెట్ అపార్ట్, బట్ యాక్చువల్ ఎక్స్పెన్స్ ఎంత? యాక్చువల్ ఎక్స్పెన్స్ అనేది ఎప్పుడు తెలుస్తుంది నాన్న? లాస్ట్ డేట్ సార్. లాస్ట్ డేట్ అంటే మిగిలిన డబ్బుల్ని నేను లాస్ట్ రిలేషన్ లో అడ్జస్ట్ చేసుకోవాలి, ఫస్ట్ రిలేషన్ లో కాదు. ఫస్ట్ అయితే ఎంత అడ్జస్ట్ చేయాలి? 10,000. సో మరి లాస్ట్ రిలేషన్ లో రిమైనింగ్ ఇంకెంత పెండింగ్ ఉంటుంది? 10,005. లాస్ట్ రిలేషన్ డేట్ ఎప్పుడు? 15th March. ఆ రోజు రిలీజ్ చేస్తాను రిమైనింగ్. ఓకేనా? రైట్. నెక్స్ట్ రెమ్యునరేషన్ ఎంత? 5% on amounts. అదొకటి పెండింగ్ ఉంది, అంతే కదా? Yes sir. సో ఇప్పుడు క్వశ్చన్ మార్క్ లోకేష్ చూడు, నా దగ్గరికి వచ్చే డబ్బుల్లో వీడికి ఫస్ట్ వీడికి నలుగురు ఉన్నారు అవుట్ సైడర్స్. ఎవరికి ఫస్ట్ పే చేయాలి? ప్రపోర్షనల్ గా పంపించాలి, ఎందుకంటే అందరూ అవుట్ సైడర్స్ కాబట్టి అందరికి రేషియో 3:2 వాళ్ళ లైబిలిటీ రేషియోలో పనిచేయాలి. ఓకేనా? రైట్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రాద్దాం. సో నా దగ్గర క్యాష్ ఉందా? ఫస్ట్ క్యాష్ ఉందా చూడు. అవును సార్. ఫస్ట్ డేట్ ఎప్పుడు? 1/1/2012. సో క్యాష్ అండ్ బ్యాంక్ ఎంత ఉంది? 20,000 ప్లస్ అసెట్ రియలైజ్డ్ ఎంత? 3,50,000. 3,50,000. సో టోటల్ క్యాష్ అవైలబుల్ ఎంత? 3,70,000.
3,70,000. ఓకేనా? సో దీన్ని పంచేయచ్చు లేదా మొత్తం అంతా కూడా పంచచ్చు, నాట్ అన్ ఇష్యూ. ఫస్ట్ డే రిలేషన్ రోజే స్టార్ట్ అయిందని ఊహించుకుంటున్నాం. ఓకేనా? మైనస్ సెట్ అపార్ట్ సెట్ అపార్ట్ ఎక్స్పెన్సెస్, డిజల్యూషన్ ఎక్స్పెన్సెస్ ఎంత అన్న? 10,000 మైనస్ రెమ్యునరేషన్. సో రెమ్యునరేషన్ ప్రస్తుతానికి ఉంటుందా? ఉన్న డబ్బులు 3,70,000 మైనస్ 3,60,000. 3,60,000 ఏళ్ళకి పోయి తీయడానికి సరిపోదు. పార్ట్నర్స్ దాకా అసలు వెళ్తావా మనం? పార్ట్నర్స్ కి వెళ్ళి వాడికి ఇస్తేనే కదా కమిషన్, లేకపోతే లేదు. సో కాబట్టి రెమ్యునరేషన్ లేదు. సో రిమైనింగ్ అమౌంట్ సో ఎంత చూడన ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు అవుట్ సైడర్స్ 3,60,000. సో 360ని 3:2 లో పంచునా? 1,08,000. 1,08,000. ఓకే, 1,08,000. 1,08,000. ఓకే, 72,000. 72 Yes sir. అంతేనా? Yes sir. సో బ్యాంక్ ఎంత చూడండి? 1,92,000. 1,92,000. ఓకే, 1,92,000. ఓకే, నెక్స్ట్ 1,28,000. 1,28,000. రైట్, నెక్స్ట్ Same sir, 128. సో రిమైనింగ్ 2 lakhs కంటిన్యూ అవుతుంది. 3 lakhs. Yes sir. రైట్, నెక్స్ట్ ఏంటన్నా? 15th నెక్స్ట్ డేట్ ఎప్పుడు? 15th January. 15th January. రైట్, 15th January 2012 కి సో నా దగ్గర ఉన్నటువంటి అసెట్స్ రియలైజ్డ్ ఎంత? వీటిలోంచి అయితే డబ్బులు ఏం రాయలేదు కదా. రియలైజ్డ్ ఎంత 15th January? 4 lakhs. 4 lakhs. రైట్, సో మరి దీనిలో సెటప్ ఏమైనా ఉందా? No sir. కమిషన్ ఇవ్వాలా? రెమ్యునరేషన్ No sir. చెక్ చేసుకోవాలి. ఎలాగా ఇవి 4 కలిపితే 4 lakhs కన్నా ఎక్కువ తక్కువ. ఇది కూడా కావాలి, ఇది కూడా ఇచ్చాక. సో కాబట్టి చాలా టైం ఉంది. సో మైనస్ డిస్ట్రిబ్యూటెడ్ టు అవుట్ సైడర్స్. ఓకేనా? సో డిస్ట్రిబ్యూటెడ్ టు అవుట్ సైడర్స్. సో 4 lakhs పంచేద్దాం. రేషియో ఏంటన్నా? 3:2:2. అవుట్ సైడర్స్ నలుగురికి పంచే. 1,20,000. 1,20,000. సో 120. నెక్స్ట్ 80,000. ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి 4. వీటికి ఏం వెళ్ళలేదు. సో బ్యాలెన్స్ 72,000. 72. 48,000. 48. 48. First February. 1st February. రైట్, 1st February ఏం జరిగింది? 50,000 sir. ఏంటన్నా? Cash వచ్చింది. 15,000 రిలయన్స్. వెరీ గుడ్, 50,000. మరి 50,000 లో నుంచి మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఇక్కడ ఉన్నాయే కదా, ఇంకేళ్ళకే అవ్వలేదు కదా. మళ్ళీ సేమ్ డిస్ట్రిబ్యూటెడ్ టు అవుట్ సైడర్స్. సో పంచే 50,000 ని 15,000. 15,000. 10,000. 10,000. 10,000. 10,000. ఇంకా బయట వాళ్ళకే అవ్వలేదు. ఇంకా బ్యాలెన్స్. ఓకేనా? నెక్స్ట్ పేజ్. సరిపోయింది నాన్న? పేర్లు ఏంటివి? అదర్ లోన్, క్రెడిటార్స్, ఇంతేగా సీక్వెన్స్. Yes sir. సిద్ధార్థ్ లోన్, దక్ష్ క్యాపిటల్, యష్ క్యాపిటల్, సిద్ధార్థ్ క్యాపిటల్. సో బ్యాలెన్సెస్ డ్యూ ఎంత చూడాలి ఈ పేమెంట్ అయిపోయిన తర్వాత? 15,000, 10,000 తర్వాత
57,000. 57,000. 57,000. అది టోటల్ తెలుసు. Hmm? ఆ total 38 48 minus 10 కదా 38 కదా 38 Yes. plus 38 నెక్స్ట్ సిద్ధార్థ్ లోన్ సేమ్ కంటిన్యూ అవుతుంది ఎంత 2 lakhs 3 lakhs 2 lakhs 1 lakh ఓకేనా. సో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు నాన్న 15th February. 15th February. సో 15th February లో డబ్బులు ఎంత వచ్చేస్తే రియలైజ్డ్ 1,40,000. 1,40,000 నాన్న. సో చెక్ చేయి 57 38 30 2 lakhs ఇవన్నీ కలిపినా కూడా ఎంత ఉండదు కదా. సో మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేద్దాం. డిస్ట్రిబ్యూటెడ్ టు అవుట్ సైడర్స్. టోటల్ తీసుకోవాలని 57 ప్లస్ 48 టోటల్ అంతా 210. సో 140 సరిపోదు అంటే మళ్ళీ నలుగురికి పంచాలి. సేమ్ రేషియో పంచే 42,000. 42,000 42,000. సేమ్ 42 నెక్స్ట్ 28,000. 28 అంతేనా. Yes sir. ఇంకే నలుగురే అయిపోయారు. ఇంకా మిగతా వాళ్ళు ఇంకా చాలా మంది నలుగురు పెండింగ్ లో ఉన్నారు. రైట్ మళ్ళీ బ్యాలెన్స్ డ్యూ 15,000. 15 నెక్స్ట్ 10,10. 10 అంటే అప్రాక్సిమేట్ గా 30 ప్లస్ 10 40 ఇంకో 10 50,000 ఉందని నలుగురికి అవుట్ సైడర్స్ ఇంకా. ఓకేనా. Yes sir. రైట్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ 1st March. 1st March. అమౌంట్ రియలైజ్డ్ ఎంత 50,000. ఎంత 50,000 sir. 50,000. ఓకే. సో మళ్ళీ క్వశ్చన్ ఇప్పుడు కరెక్ట్ గా 50,000 సరిపోయిందా. Yes sir. 15 30 ప్లస్ 20. సో మళ్ళీ వాళ్ళకి టూ అవుట్ సైడర్స్ 50,000 మైనస్ 15 10 10 ఎగ్జాక్ట్ గా సరిపోయింది. ఇంకా బ్యాలెన్స్ వీళ్ళు ఎవరు లేరు. దక్ష్ క్యాపిటల్, యష్ క్యాపిటల్, సిద్ధార్థ్ క్యాపిటల్. ఓకేనా. Yes sir. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డేట్ 15th March. 5th. Yes sir. అసెట్స్ రియలైజ్డ్ ఎంత లాస్ట్ డేట్ నా 8 lakhs. 8 lakhs. కానీ లాస్ట్ డేట్ అనగానే చాలా ప్రమాదం మళ్ళీ. సో రిజల్యూషన్ 50,005 లో ఆల్రెడీ 10,000 సెట్ అసైడ్ చేశాం కాబట్టి ఇంకెంత తీస్తే చాలు 10,005. 10,000. సో ఇంకా మిగిలిన డబ్బుల్లో నుంచి ఫస్ట్ పేమెంట్ ఎవరికి ఇవ్వాలి. Siddharth loan. సిద్ధార్థ్ లోన్. మరి రెమ్యునరేషన్ ఇవ్వద్దా. ఇవ్వాలి. రెమ్యునరేషన్ ఇవ్వవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే లోన్ కూడా పే చేశాక రెమ్యునరేషన్. ఎందుకంటే క్యాపిటల్ పే చేస్తేనే కదా రెమ్యునరేషన్. లోన్ పే చేసాక ఎంత ఉందో చూడు బ్యాలెన్స్ అవైలబుల్ 5,89,995. 5,89,995 అంతేనా. Yes sir. 5,89,995 payable to whom? All the first Payable to 3 people. yes, ఫస్ట్ ఎవరికి తర్వాత విషయం పార్ట్నర్స్ ఇవ్వాలి. పార్ట్నర్స్ ఇవ్వాలంటే దీని ఖచ్చితంగా మనం ఏం ఇవ్వాలి కమిషన్ ఆర్ రెమ్యునరేషన్. ఎంత పర్సెంటేజ్ రెమ్యునరేషన్ చెప్పాడు 5% sir. 5% అమౌంట్ డిస్ట్రిబ్యూటెడ్ టు పార్ట్నర్స్ అని దీని మీద క్యాలిక్యులేట్ చేయండి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి 1.05. 105. సో ఇప్పుడు ఎంత కమిషన్ 5,89,995 into 5/105 28,095 sir. 28,095. కమిషన్ ఇస్తే బ్యాలెన్స్ ఎంత అన్న 5,61,900. బ్యాలెన్స్ డ్యూ బ్యాలెన్స్ అవైలబుల్ బ్యాలెన్స్ క్యాష్ అవైలబుల్ ఎంత 5,61,900. 5,61,900 అన్న. ఇది ఎవరెవరికి పే చేయాల్సిన అమౌంట్ ఇది All the three. ఆల్ ద త్రీ ఎవరెవరు దక్ష్ క్యాపిటల్, యష్ క్యాపిటల్, సిద్ధార్థ్ క్యాపిటల్.
ఓకేనా? సో దీనిలోంచి ఫస్ట్ ఎవరికి పే చేయాలి? కమిషన్ అయిపోయింది కాబట్టి ముగ్గురికి పే చేయాలి. ఫస్ట్ ఎవరికి పే చేయాలి? ముగ్గురు క్యాపిటల్స్ కలిపి ఎంత ఉన్నాయి? 5,100 సార్. 5 lakhs ఉన్నాయి నేను అడుగుతుంది. 3, 2, 1 5 lakhs కదా. సో 5 lakhs ఉన్నప్పుడు మనకి అసలు ఇబ్బంది లేదు కదా. మన దగ్గర ఉన్న అమౌంట్ చాలా, సో కాబట్టి మన దగ్గర ఉన్న అమౌంట్ అందరికీ సరిపోతుందా లేదా? సార్ 6 lakhs ఉంది సార్. 3 + 2 + 1 కదా 6 lakhs. కానీ మన దగ్గర ఉన్న డబ్బులు ఎంత? 5,100. సరిపోలేదు. సో సరిపోయి ఉంటే హ్యాపీగా మొత్తం అంతా కూడా ఏ రేషియోలో పనిచేయచ్చు? ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ప్రాఫిట్ షేరింగ్ రేషియో నాన్న, కంగారు ప్రాఫిట్ షేరింగ్ రేషియో అదే కదా మెథడ్. ఎస్ సార్. రైట్. మరి ఇప్పుడు నాకు అలా సరిపోయినప్పుడు ఎవరో ఒకరికి పే చేయాలి. క్వశ్చన్ లో డి కా వై కా ఎస్ కా అంటే నువ్వు హైయెస్ట్ రిలేటివ్ క్యాపిటల్ మెథడ్ క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, నన్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. వాడు ఒక పాయింట్ పైన ఇందాక బ్యాక్ లో మెన్షన్ చేశాడు. ఏమని? సిద్ధార్థ్ ఈజ్ ఏ మైనర్. సిద్ధార్థ్ ఈజ్ ఏ మైనర్. సో మైనర్ అన్నప్పుడు వీటికి లాసులు గట్రా బేర్ చేయడం ఉండదు. సో లాసులు గట్రా బేర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు చేసే హైయెస్ట్ రిలేటివ్ కౌంటింగ్ మెథడ్ అంతా కూడా ఎవరు? దక్ష్ కి యష్ కి అప్లై అవుతుంది, సిద్ధార్థ్ కి అప్లై అవ్వదు. సిద్ధార్థ్ కి అప్లై అవ్వదు కాబట్టి వాడికి ఫస్ట్ పే చేసేందుకే మైనర్ కి ఎప్పుడు కూడా ఫెసిలిటీ ఉంటుంది కదా. పేమెంట్ లో ఫస్ట్ అలాగే పే టు సిద్ధార్థ్ బికాస్ హీ ఈజ్ ఏ మైనర్. సో ఎంత సిద్ధార్థ్ అమౌంట్? 1 lakh. సో ముందు 1 lakh సిద్ధార్థ్ కి పే చేస్తాం. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 4,100. ఇప్పుడు వెంటనే క్వశ్చన్ మాట్లాడినా నెక్స్ట్ ఎవరికి పే చేయాలంటే వీడికి 3 lakhs ఇక్కడ 2 lakhs ఉన్నాయి. రేషియో 2 ఎస్ సార్. 3 to 2:2. కానీ పెర్ షేర్ తీసుకుంటే వైకి తక్కువ. హైయెస్ట్ రిలేటివ్ క్యాపిటల్ మెథడ్ కట్టాలా? ఆలోచించగలవా? ఎస్ సార్. సో 3 lakh 2 lakh ఉన్నాయి. 2:2 రేషియో అంటే పెర్ షేర్ కడితే డికి 1,50,000 వైకి 1 lakh, లోయెస్ట్ వై కాబట్టి. సో 1 lakh మినిమం క్యాపిటల్ మెయింటైన్ చేస్తూ క్యాపిటల్ బేస్ మెయింటైన్ చేయాలంటే వైకి 2 lakhs ఉంటే డికి కూడా 2 lakhs ఉండాలి, ఎందుకంటే సేమ్ రేషియో కాబట్టి. కానీ డికి ఎంత ఉంది? 3 lakhs ఉంది. సో కాబట్టి ఎంత ఎక్సెస్ ఉంది? 1 lakh. అర్థమైందా? మనం చెప్పాలా? అర్థమైంది సార్. ఆ పెయింట్ టు ఎవరికి రాను ఇప్పుడు నేను? డి దక్ష్. దక్ష్ ఎంతనా? 1 lakh. 1 lakh. సో 1 lakh దక్షకి మైనస్ అవుతుంది. సో మిగిలిన వాళ్ళ సంగతి తర్వాత. నెక్స్ట్ ఇంకా బ్యాలెన్స్ మిగిలిందని ఎంత? 3,100. ఈసారి ఎవరికి పే చేయాలి? 3,61,900 ఎవరికి పే చేయాలి నేను ఇప్పుడు? దక్ష్ కి వైకి. సో ఇంకా ఇద్దరికి కూడా ఎక్సెస్ అయిపోయినప్పుడు ఇద్దరు ఏ రేషియోలోకి మారిపోయారు? ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఈజ్ ఈక్వల్. దట్ మీన్స్ దిస్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు దక్ష్ అండ్ యష్ ఈక్వల్లీ. ఎందుకు ఈక్వల్లీ అన్నాను అంటే ప్రాఫిట్ రేషియో ఈక్వల్ ఉంది సార్, అందుకే. ప్రాఫిట్ షేరింగ్ రేషియో సేమ్ అయిపోయింది కాబట్టి. సో డివైడ్ బై 2 చేయనా? దక్ష్ కి యష్ కి కలిపి ఎంత వాళ్ళు చూడు? 1,80,950. 1,80,950. నెక్స్ట్ సేమ్ 1,80,950. సో ఇక్కడ నా అబ్జర్వ్ చేయాల్సిన ఇష్యూ ఏంటంటే ఇంకా మనకి అసలు ప్రాఫిట్స్ ఇంకా రాలే, ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయింది. ఎంత బ్యాలెన్స్ ఉందో చూడు. 19,050. సో 19,050, ఇంకొకటిది 19,050. సో సిద్ధార్థ్కి ఎందుకు రాలేదు నెగిటివ్ నెంబర్? పాజిటివ్ నెంబర్ ఎందుకు డ్యూ రాలేదు? మైనర్ కాబట్టి. మైనర్ కాబట్టి మొత్తం పేమెంట్ చేసేయాలి. అదొక్కటే ఈ క్వశ్చన్ లో ఉన్నటువంటి పాయింట్. అలాగే ఈ సమ్ లో అబ్జర్వ్ చేస్తుంది పెయిడ్ టు మైనర్ టోటల్ అమౌంట్ he will not be calculated using the ratio. And one more point is while calculating the expenses 10,005 rupees will be reduced at the last installment realized. ఈ విషయం ఒకటి జనరల్ గా స్టూడెంట్స్ మర్చిపోతారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రైట్, దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ ఎంత అనేది 10 కంప్లీటెడ్. రైట్ నా సో వాళ్ళ సెషన్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను.
మనం నెక్స్ట్ క్లాస్ లో ఇంకొక మెథడ్ ఉంది కదా, అది కంటిన్యూ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.